వాహక నౌక కక్షలోకి వెళ్లనున్న EOS-08 ఉపగ్రహం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాల కంటే మరి కాసేపట్లో ఇది నింగిలోకి దూసుకెళ్లబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నాణ్యత ముసుగు తీస్తే తెలిసే జగన్ కిట్టుకుంటే 5 ఏళ్లలో షిర్డీ సాయి నుంచి 2.4 లక్షల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, వాటి కోసం ఆధునికీకరణ పనులు, ప్రజలపై 2,700 కోట్ల రూపాయల భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడం తప్పు, అందులో కొన్న తర్వాత ఇన్ని రోజుల పాటు అట్లాగే అట్టిపెట్టి ఉంచడం అన్నటువంటి తప్పు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాంక్ గ్యారంటీల్లోనూ వెంకటరెడ్డి జిమ్మిక్కులు, తొలుత దేశీయ బ్యాంకులవి ఇచ్చిన గుత్తేదారులు 6 నెలల్లో వాటి స్థానంలో విదేశీ బ్యాంకులవి మార్పు, గుట్టుగా వ్యవహారం నడిపిన నాటి గనుల సంచాలకుడు, వైకాపా ముఖ్య నేతలు పెద్దలు మైనింగ్లో దోచుకునేందుకు గనుల శాఖ గత సంచాలకుడు VG వెంకటరెడ్డి తన శక్తి మేర సహకరించిన వైనం ఇప్పటికే వివిధ కోణాల వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీ పెద్దలకు సన్నిహితులైన గుత్తేదారులకు బ్యాంక్ గ్యారంటీ రూపంలోనూ ఆర్థిక భారం పడకుండా మేలు చేసేందుకు వెంకటరెడ్డి రహస్యంగా వ్యవహారాలు నడిపినట్టు తాజాగా బయటపడింది. సీనరైజ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు తొలుత దేశీయ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వగా కొంతకాలానికి వాటిని వెనక్కి తీసుకుని విదేశీ బ్యాంక్ బీజీలు ఇచ్చేలా వెంకటరెడ్డి సహకరించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసిన గుత్తేదారులకు ఆయచేత లబ్ధి కల్పించారు. గత ప్రభుత్వంలో లీజుదారుల నుంచి సీనరైజ్ వసూలు కోసం ఉమ్మడి జిల్లాల వారీగా టెండర్లు పిలిచారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి లౌకిక